అందరికీ నమస్కారం. ఏదైతే గతంలో దేశద్రోహం లాంటి లాంటి చట్టాల కేసులో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ ప్రశ్నార్ రావణ్ అలియాస్ జోసెఫ్కు ఇప్పుడైతే ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ కేసు మొత్తాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులకు ఆధ్వర్యంలో జరిగేది. విచారణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోర్టులు వీటిల్లో జరిగేది. కానీ ఇప్పుడు ఈ కేసుని పూర్తిగా ఎన్ఐఏకు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగిస్తూ గన్నవరం కోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకు దీన్ని ఎన్ఐఏకు అప్పగించాల్సి వచ్చిందంటే, రావణ్ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి. యాంటీ నేషన్ కావచ్చు, లేదా దేశద్రోహం కావచ్చు, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి సెక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి. వాస్తవానికి కేసు ఇక్కడ విచారణ జరుగుతున్నప్పటికీ కూడా దాని వివరాలన్నీ కూడా కేంద్ర హోంశాఖ సేకరిస్తూనే ఉంటుంది. సో ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇన్క్లూడ్ అయి ఉన్న నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకి ఇస్తున్నట్టుగా తీర్పు అయితే చెప్పడం. ఇదే ఎన్ఐఏ గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది ఈ ఎన్ఐఏ కోర్టే. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది ఎన్ఐఏకి చెందినటువంటి అధికారులు, అలాగే కోర్టు కూడా ఎన్ఐఏ కోర్టు మాత్రమే ఈ కేసును విచారణ చేస్తుంది. ఇందులో రాష్ట్ర పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కానీ లేదా ఇతర కోర్టుల ఇన్వాల్వ్మెంట్ కానీ ఇందులోకి రాదు. అంటే వాస్తవానికి ఇప్పటికే ప్రశ్నార్ రావణ్ అరెస్ట్ అయ్యి దాదాపుగా 2.5 నుంచి 3 నెలలు అవుతున్నట్టుగా ఉంది. ఆయనకి ఇంకొక 3 నెలల వరకు కూడా దాదాపుగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. మీరు గతంలోనే గుర్తుంటే మొదట్లోనే ఈ కేసు పెట్టినప్పుడే మనం మాట్లాడాం, దాదాపుగా 6 నెలల వరకు బెయిల్ రావడానికి అవకాశం లేనటువంటి సెక్షన్లు అవి ఏం జరుగుతుందో చూడాలని చెప్పి అప్పట్లో మాట్లాడాం. అనుకున్నట్టుగానే ఇప్పటి వరకు 2 సార్లు 3 సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ కేసులో హైలీ ఇంపాసిబుల్ బెయిల్ అనేది రాదు. వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసి సమయం వృధా తప్ప, ఏదో మనస్తృప్తి కోసం వేయటమే తప్ప బెయిల్ అనేది రాదు. ఇది లాయర్లకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఈ కేసుని పూర్తిగా ఎన్ఐఏకు బదిలీ చేయటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదు. ఇప్పటి వరకు వీళ్ళేమన్నారు, వైసీపీ చేసినటువంటి విమర్శలు ఏంటి, ఇది చంద్రబాబు నాయుడు కుట్ర, లేకపోతే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ప్రశ్నించే వారి గొంతు నొక్కుతారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కదా లీగల్ సహాయం ఇచ్చింది. స్వయంగా గతంలో లీగల్ సహాయం ఇచ్చేటువంటి వ్యక్తిని తప్పించి పొనవోలు సుధాకర్ రెడ్డిని రంగంలో దింపింది ఎవరు? జడా శ్రావణ్. మొదట్లో ఈ కేసుకు సంబంధించి వాదించింది జడా శ్రావణ్. ఆ తర్వాత జడా శ్రావణ్కి తెలియకుండానే కొంతమంది ప్రశ్నార్ రావణ్ టీంకి చెందినటువంటి గమన కావచ్చు, కొంతమంది జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి ఏమో నేను లీగల్ సహాయం చేస్తానని హామీ ఇచ్చి పొన్నవోలుని రంగంలో దింపడంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. వాళ్ళు అప్పట్లో చేసిన విమర్శలు ఏంటి? సాధారణంగా ఇది కుట్ర, కేవలం ప్రశ్నిస్తున్నాడనే కక్షతోనే యూట్యూబర్ రావణ్ మీద కక్ష తీర్చుకుంటున్నారని మాట్లాడారు. సో ఇప్పుడు ఆ విమర్శలు చేయడానికి వైసీపీకి అవకాశం లేదు. ఎందుకని? ఈ విచారణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగదు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల పాత్ర ఉండదు. ఇప్పటి వరకు వీళ్ళు విచారణ చేసి సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు మొత్తాన్ని కూడా ఎన్ఐఏకి బదిలీ చేసేస్తారు. వాళ్ళు పూర్తిగా వాటిని పరిశీలించి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయటమా లేదా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయటమా అనేది అది ఎన్ఐఏ అధికారులు చూసుకుంటారు. సో ఇక ఈ కేసు డేటా కావచ్చు, అప్డేట్స్ కావచ్చు ఎవరికి వెళ్తాయి అంటే కేంద్ర హోంశాఖకి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ తీసుకుంటుంది. సో ఈ కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ ఉంటుంది దీని మీద. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి బాధ్యత ఉండదు. కోర్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకు వాదించే సాధారణ కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ కావు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులు ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు విషయంలో ఏదైతే జరిగిందో, అంటే ఎన్ఐఏ అధికారులు విచారించి కోర్టులో కూడా ఎన్ఐఏ కోర్టులోనే విచారణ జరిగింది, అధికారులు కూడా వాళ్ళే విచారించారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఎన్ఐఏ అధికారులే విచారించి ఎన్ఐఏ కోర్టులోనే దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కోడికత్తి కేసులో ఏమైంది? ఎన్ఐఏ అధికారులు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసిన ఆరోపణ ఏంటి? ఏదో వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎవరిదో టీడీపీకి చెందినటువంటి నేత అందులో క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వ్యక్తి పొడవటానికి కోడికత్తి తీసుకుని వచ్చాడు, దీంట్లో టీడీపీ కుట్ర ఉంది అని కదా అప్పుడు వాళ్ళు చేసిన విమర్శ. కానీ ఎన్ఐఏ ఏం చెప్పింది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత? ఇందులో కుట్ర కోణం లేదు, ఏ ఒక్క పార్టీకి కానీ లేదా ఇతర వ్యక్తులకు కానీ సంబంధం ఉంది అనటానికి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇక ఈ కేసులో దర్యాప్తు కూడా అవసరం లేదని కోర్టు తేల్చి చెప్తే తర్వాత వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఏమని వెళ్ళారు? ఎన్ఐఏ డీప్గా విచారణ చేయలేదు, కేసును మూసివేసే ప్రయత్నం చేస్తుంది, ఈ కోడికత్తి కేసు వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరో తేలాల్సిందే, ఈ మర్డర్ ప్లాన్ వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరో తేలాలి, అది తేల్చకుండానే కేసును మూసేసే ప్రయత్నం జరుగుతుందని హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అప్పట్లో స్టే ఇచ్చింది. అంటే చెప్తున్నా సరే, కోర్టుల తీర్పుల గురించి నేను మాట్లాడలా, అసలు ఏమీ లేదని ఎన్ఐఏ చెప్పిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు పైగా విచారణ చేశాము. కోడికత్తి శ్రీను ఇంటి జలిపల్లి శ్రీను అనుకుంటా అసలు పేరు, ఇంటికి వెళ్ళాము, ఫ్యామిలీ మెంబర్లను కలిసాము, చుట్టుపక్కల వాళ్ళని కలిసాము, స్నేహితుల్ని కలిసాము, దాదాపుగా
50 నుంచి 100 మంది వాంగ్మూలాలు తీసుకున్నాము. సో ఆ వ్యక్తికి ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, ఎటువంటి కుట్రకోణం ఇందులో కనపడటం లేదు అని ఎన్ఐఏ చెప్పిన తర్వాత కూడా ఎక్కడ ఈ కేసు కొట్టేస్తారో, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు, కరెక్ట్ ఎలక్షన్ ముందు ఎక్కడ ఈ కేసు కొట్టేస్తారో అని భయం వేసి వెంటనే హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. ఎన్ఐఏ కోర్టు విచారణ మీద స్టే తీసుకొచ్చారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రెండో ఎన్ఐఏ కేసు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఒక కేసు ఉంది, ఇది రెండో ఎన్ఐఏ కేసు అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు కూడా పూర్తిగా ఏం లేదు, ఎన్ఐఏ పూర్తిగా విచారణ చేస్తుంది. రావణ్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తారు పోలీసులు. దాని ఆధారంగా దీని వెనక ఎవరున్నారు, కుట్రకోణం ఏమైనా ఉందా, ఉంటే ఎవరు కుట్రకోణం ఉంది, ఏ ఉద్దేశంతో ఈ ఛానల్ నిర్వహించారు, అలాగే అతను చేసినటువంటి వ్యాఖ్యలకు వెనకమాల ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారా, ఎవరైనా మాట్లాడించారా లాంటి కోణాలన్నీ కూడా ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొస్తుంది. కాకపోతే వైసీపీకి విమర్శ చేసే రైట్ పోయింది. ఇప్పటి వరకు ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు పాలన, అరాచక పాలన, ప్రశ్నించే వారు గొంతు నొక్కుతున్నారని మాట్లాడారు కదా. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ నిందలు వేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. మొత్తంగా రావణ్ విషయంలో ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవడం అనేది కొంచెం గట్టిదనే చెప్పాలంటే, ఒక రకంగా రావణ్కు మరింత చిక్కులనే చెప్పాలి. కింద కోర్టుల వ్యవహారం లాగా ఉండదు, ఎన్ఐతో చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దర్యాప్తు వేరుగా ఉంటుంది, వాళ్ళ కోర్టు ప్రొసీడింగ్స్ వేరుగా ఉంటాయి. అలాగే దీని మీద కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ ఉంటుంది నిరంతరం. సో మొత్తానికి రావణ్కి అయితే కొద్ది కష్టకాలమనే చెప్పొచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్ఐఏకు కేసు బదిలీ చేయడంతో అటు రావణ్ మేడకు బలంగా ఉచ్చు బిగించడంతో పాటు సమర్థించు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందనేది జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఎన్ఐఏకి కేసుని ఇవ్వటాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.